అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA4 తెలుగు 2024-25 6th క్లాస్ తెలుగుకు సంబంధించిన ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ సమయం వచ్చేసి 1 గంట 15 నిమిషాలు. క్రింది బహుళ ఐచ్ఛిక ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. అంటే ఇక్కడ 10 ఇస్తారమ్మా. 10 × 2 = 20 మార్కులు. అంటే 10 × 2 = 20. అర్థమవుతుందా? మకాం అంటే నివాసం. ఇక్కడ అక్షర దోషం ఉన్న పదం అంటే ప్రయోజనం. తర్వాత సముద్రంలో నీరు తీయగా సముద్రంలో జలం ఉప్పగా ఉంది. ఇక్కడ జలం నీరు సమానార్థక పదాలు. అర్థమవుతుందా? గురూపదేశం అంటే గురు ప్లస్ ఉపదేశం. తర్వాత 5గురు పిల్లలు అంటే 5 అనే సంఖ్య కాబట్టి ఇది ద్విగు సమాసం. నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. ఇది ఏ రకమైన వాక్యం అంటే అనుమదార్థక వాక్యం. ఆప్షన్ డి. పరోపకారం. పరోపకారం అంటే సవర్ణ దీర్ఘ సంధి. పరా ప్లస్ ఉపకారం. క్రింది లేఖను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. అంటే ఇక్కడ ఒక లేఖ ఇచ్చినారు, దీనికి సంబంధించి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చినారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు పైన లేఖలోనే ఉంటాయి. ఈ ఉత్తరాన్ని ఎవరెవరికి రాశారంటే ప్రసన్న తన తండ్రికి రాసింది. ఓకేనా? తర్వాత ఈ పాఠశాలలో ఏ అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించినారంటే నేటి బాలలే రేపటి పౌరులు. తర్వాత సత్యశోధని ఎవరి ఆత్మకథ అంటే గాంధీజీ ఆత్మకథ. క్రింది ప్రశ్నలకు సమాధానాన్ని రాయండి. క్వశ్చన్ నెంబర్ 11. 3 × 2 = 6 మార్కులు. రూపారూపములు అంటే రూప అపురూపములు. తర్వాత రూపుమాపు అంటే మార్చేయడం. అంటే ఏదైనా సమాజంలో ఉన్న దురాచారాన్ని రూపుమాపాలి. కాలుదువు అంటే తగువుకు సిద్ధపడ్డం. అయిన దానికి కాని దానికి తగువుకు సిద్ధపడడం మంచిది కాదు. తర్వాత రావురి భరద్వాజ గురించి సొంత మాటలు రాయండి. రావురి భరద్వాజ గారు పాకుడు రాళ్ళు అనే నవలకు జ్ఞానపీఠ అవార్డు లభించింది. అట్లాంటివన్నీ సొంతంగా రాయాలి. ఆయన పేరు రచనను రాయాలి. తర్వాత గంగిరెద్దుల ఆట ప్రాచీనమైనదని ఎలా చెప్పగలవు? గంగిరెద్దుల ఆటను పూర్వకాలంలో ఆ పరమేశ్వరుడే వినోదం కోసం నంది చేత ఆడించుకున్నాడు. అంతేకాకుండా రాక్షసుడు శివుని మింగేస్తే బాగా అతన్ని మెప్పించి విష్ణువు ఆడిస్తాడు నందితో. అప్పుడు ఏం కావాలంటే నాకు ఈ శివుడు కావాలంటే సరే అంటేనే నంది తన కొమ్ములతో ఆ రాక్షసుని చీల్చేసేసి శివుని బయటికి తెస్తాడు. అర్థమవుతుందా? రాజులు రాళ్ళు వినోదం కోసం కూడా ఈ గంగిరెద్దుల ఆటను ఆడించేవారు. అర్థమవుతుందా? ఇది ఎవరింటి ముందర అయితే గంగిరెద్దుల ఆట ఆడిస్తారో వాళ్ళ ఇంట్లో ధనం అనేది నిలువ ఉంటుందని అర్థం. రోమన్ 3. క్రింది వానలో ఏదైనా ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. 1 × 4 = 4 మార్కులు. అంటే 2 ఇస్తారు. ఒక ట్రయల్. క్వశ్చన్ నెంబర్ 14లో 4 మార్కులు. ఎక్కడ ధర్మప్రభువులు ఉంటే అదే మా ఊరని బసవయ్య ఎందుకని ఉంటాడు? అది వస్తే అది రాయండి. లేదా గంగిరెద్దుల వాళ్ళ దగ్గర ఏ వాయిద్యాలు ఉంటాయి? వాటిని ఎలా వాడతారు? అది ఉపయోగిస్తారు. రోమన్ 4. క్రింది వానలో ఏదైనా ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. 1 × 5 = 5 మార్కులు. అంటే ఇక్కడ 15 క్వశ్చన్ నెంబర్లో 2 ఇస్తారు. ఇది ఒక ట్రయల్. ఇక్కడ 5 మార్కులు. నీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రశంసిస్తూ రాయండి. లేదా గంగిరెద్దుల వాళ్ళు పల్లెటూరులోనే ఉండిపోవడానికి కారణాలు రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. చేసి వీడియోని మాత్రం స్కిప్